కూటమి నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే మీడియా సోదరులు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏదైతే ఆ రోజున శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆ రోజున ఏదైతే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారో, మరి 2024లో కూడా ప్రజలందరూ కూడా రామరాజ్యం రావాలన్న ఉద్దేశంతోనే మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చూసి మరి అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ రాంతో వాళ్ళు మేము గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏదైతే రామాలయం నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా పూనుకున్నారో, ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తూ ఆ శ్రీరాముని దయ వల్ల అనొచ్చు, ఏమన్నా అవ్వచ్చు. మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కాలనీలన్నింటికి కూడా స్పెషల్ గ్రాంట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. రోడ్ల నిమిత్తం డెఫినెట్గా ఆయన ఈ 3 నెలల్లోపైనే ఆ గ్రాంట్ రిలీజ్ చేస్తారని చెప్పి మనం అనుకుంటున్నాం. తప్పనిసరిగా శ్రీరాముని దయ వల్ల మీ అందరి రోడ్లు కూడా అయ్యే మార్గానికి కూడా అయ్యేటట్టుగా, పనులు అయ్యేటట్టుగా మీ అందరికి కూడా చేస్తాం. ఏదైతే మెయిన్ రోడ్డుకి సంబంధించి మీకు ఆల్రెడీ 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. 1 నెలలోపు ఆ రోడ్డు కూడా మొదలు పెడతారు. దానికి అనుసంధానంగా మీకు గుడి వరకు రావడానికి ఇబ్బంది లేకుండా చేసే పని కూడా ఈ యాసకాలంలోపే చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నేను వచ్చినప్పుడు నాకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో గోతుల్లో నేను కూడా వస్తాను, నాకు కూడా తెలుస్తుందని నేను కూడా 4 సార్లు రావడం జరిగింది. అలాగే మీ డివిజన్ కూడా డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఇది పెద్ద డివిజన్ అయింది కాబట్టి దీన్ని చిన్న చేస్తాం. ఎందుకంటే మీకు కూడా నాయకుడు రోజు మీకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మీకు రాజా కాలనీని కానీ, అదే బొరాయిగూడెం కానీ, కొత్తూరు ఇంద్రమ్మ కాలనీ కానీ, పోలీస్ కాలనీని కలిపి ఒక డివిజన్ చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా చేస్తాం. మీరందరూ కూడా ఏదైతే ఆ రాముణ్ణి మీరందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు, ఆ రాముని దయ మీ కుటుంబాలందరి మీద ఉండాలి. మీ అందరూ పూజించేది కూటమి ప్రభుత్వం బాగుంటేనే ఈ విధంగా జరుగుద్దని చెప్పి మీరు కూడా పూజించాలని కోరుకుంటున్నాం.